ఇప్పుడు కాపులను బీసీ జాబితాలో చేర్చని పక్షంలో కాపులంతా కూడా జనసేన పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. జనసేన పార్టీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? నా మాట ఏనండి, ఏ కులం అయినా సరే ఎవడో జనసేననో ఇంకోటనో అట్లా టోటల్గా వెళ్ళిపోతారని మీ మీడియా క్రియేషన్. కొంతమంది వెళ్తారు అంతేగాని మొత్తం వెళ్ళిపోతారా చెప్పండి? వెళ్ళిపోతారా? కాపులు ఎంతమంది ఉన్నారు? ముద్రగడ పద్మనాభం పెడితే మొత్తం ఎన్ని లక్షలు ఉన్నారు, ఎన్ని లక్షల మంది మీటింగ్ వచ్చారు? చిరంజీవి వెనక ఎంతమంది వెళ్తే 16 సీట్లు వచ్చినాయి? కాపుల పాపులేషన్ అంతేనా? చిరంజీవి 19 స్థానాలు అనుకుంటూ వచ్చింది. 16. ఇవన్నీ కరెక్ట్ కాదు. జనసేన పార్టీ ఎఫెక్ట్ అంటే నాడు బీజేపీకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఏ పార్టీ ఇబ్బంది ఉండదు, ఏ ప్రభావం పడదు. అవర్ లీడర్ ఈజ్ సచ్ ఎ క్యాపబుల్ లీడర్, హీ కెన్ మేక్ హిస్ పార్టీ స్టాండ్. ఏ రకంగా ప్రజల్ని కూడా ఆ సమయంలో మలుచుకోవాలో మేము మలుచుకుంటాం. ఒక విషయం చివరిగా ఒక్క నిమిషం చెప్పండి. నాడు కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడి వారి విజయానికి సహకరించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ పార్టీల మీదే విమర్శనాస్త్రాలు చేస్తున్నారు. ప్రత్యేక పార్టీ కూడా అవునండి, ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు, ఆయన కూడా మంచి చెడు చూస్తున్నాడు. ఆ బీజేపీ చేసే పని ఆయన నచ్చట్లా విమర్శిస్తున్నాడు. తప్పే ఉంది దాంట్లో? తప్పే ఉంది చెప్పండి? మీకు అన్యాయం జరిగిన ప్రతిసారి కూడా పార్టీలు మారుతూ వస్తున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీలో మీకు టికెట్ రాని పక్షంలో జనసేన వైపు వెళ్తారా, తిరిగి కాంగ్రెస్లోకి వెళ్తారా? అప్పుడు చూద్దాం, ఇప్పుడే చూద్దాం దుకాణం. ఓకే సార్, థ్యాంక్ యూ. మాకు 2 గంటల పాటు మా దగ్గర కూర్చొని మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఎన్నో వివరాలు మాకు అందించినందుకు మీకు మా తరపున, మా ఐడ్రీమ్ మీడియా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 2019 ఎన్నికల తర్వాత మీరు మరొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మరొకసారి ఐడ్రీమ్ మీడియా మీ ముందుకు వస్తుంది సార్. అంతవరకు సెలవు సార్. నమస్తే. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్.